ఈరోజు నేను కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రతి ఒక్క గ్రామ స్థాయి నాయకుడి నుంచి మండల స్థాయి నాయకుడి వరకు అందరికీ కూడా ఈరోజు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను మొన్న లేనప్పుడు అమరావతి గురించి మొదటి రోజు నేను చేశాను, రెండో రోజు నుంచి నేను లేను. యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల లేను. ఒక్క కాల్తో మా పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలకి ఒకే ఒక్క నిమిషం నేను సందేశం ఇచ్చాను. మీరందరూ కూడా మనం అమరావతి సీఎం గారు మనకి సాధించి పెట్టినందుకు, రాజధాని అని మన బిడ్డలు చెప్పుకుంటాడానికి ఒక పేరు ఇచ్చినందుకు మీరందరూ దాన్ని సెలబ్రేట్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఒక వీడియో కాన్ఫరెన్స్లో చెప్పాను. నేను 9,000 మందిలో 8,000 మంది హాజరయ్యారు ఆ రోజు. 8,000 మంది కూడా ప్రతి గ్రామంలో 82 పంచాయతీల్లో 20 వార్డులు, ఇక్కడ బుచ్చిలో, అలాగే కోవూరు టౌన్లో 20 వార్డులలో, ప్రతి దగ్గర ప్రతి నాయకుడు ఇది నా పని, నేను చేయాలి, నా రాజధాని, మా ముఖ్యమంత్రి గారు మాకు గిఫ్ట్గా ఇచ్చారు, మా ఎమ్మెల్యే గారు మాకు చెప్పారు, మేము చేయాలి అనే విధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 3 రోజులు ఒక పండగ వాతావరణంలో మన కోవూరు కాన్స్టిట్యున్సీని తీసుకెళ్ళిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి మండల నాయకులకి, గ్రామ పార్టీ నాయకులకి ఏ ఒక్కరిని కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా మీద నమ్మకంతో ఇంతమంది ఈరోజు నాతో కలిసి నడుస్తున్నారు అని చెప్పడానికి ఇదే నిదర్శనము. దానికి నిజంగా కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు నేను ప్రత్యక్షంగా వాళ్ళు ఇది బాగలేదు అని చెప్పి 2-3 రోజుల నుంచి చెప్తున్నారు నాకు. సో ఈరోజు నేను ప్రత్యక్షంగా ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి ప్రయాణికులతో అక్కడ మాట్లాడిన తర్వాత ప్రతి బిడ్డ, కాలేజీకి పోయే బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ఎవరైనా హాస్పిటల్స్కి పోయే పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కోరిక మీద మేము చాలా ఇబ్బంది పడుతున్నామమ్మా అని చెప్పారు. సో తిరిగి మళ్ళీ ఎక్కడైతే మనం బస్సులు స్టాప్ చేస్తున్నామో అక్కడ ఒక స్టాప్ ఇచ్చి దాని తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్లోకి బస్సులు పంపించాలని చెప్పి అధికారులకి ఆదేశించడం జరిగింది. అది అక్షరాల ఈరోజు మధ్యాహ్నం నుంచే జరగద్దని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలు ముఖ్యం, ప్రజలు ఎక్కడ అసౌకర్యం పాలు కాకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ బుచ్చి మున్సిపాలిటీలో ఎన్నో ఏళ్ల కళ అయిన ఈ మార్కెట్ కంప్లీట్ అయింది. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో P4 ఆయన ఎంత ఇదిగా చెప్తారో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. P4లో తేజో డెవలపర్స్ అనే వాళ్ళు సుమారు 61 రూములు ఇక్కడ కట్టడం జరిగింది. అది అంతకుముందు ఉన్న మార్కెట్లో ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళకి అందరికీ ఇచ్చి కొత్త రూములు ఆక్షన్లో, అది కూడా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకునే విధంగా వాళ్ళకి అనుగుణమైన పద్ధతిలోనే ఆక్షన్ జరిగినా ఏదైనా జరగద్ది. ప్రజలకి ఏది అవసరమో అది చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంటూ, రేపు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 20వ తేదీ ఆయన బర్త్డే కానుకగా దీన్ని మనం నారాయణ సార్ అవైలబిలిటీని బట్టి 19 కానీ 20 కానీ ఓపెన్ చేసి ముఖ్యమంత్రి గారికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ఈ P4 ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని మనం ఆయనకి ఒక గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం మన కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ అని చెప్పుకోవడానికి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. దీంట్లో ఒక్క తేజో డెవలపర్స్ వాళ్ళు కట్టారు, కానీ ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా దానికోసం చాలా కృషి చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.